ఇశ్రాయేలీయుల ఎడల ఎడతెగని పగ కలిగి వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమునకు అప్పగించావు. దేవుడు యాకోబును ఆశీర్వదించాడు గాని ఏశావును అనగా ఎదోమును తీర్పులోకి తెచ్చాడు. ఎదోమీయులు ఏశావు సంతతి, ఎదోమీయుల పాపాలెన్నో. ఇశ్రాయేలీయులపై వీరికి ఆగర్భ శత్రుత్వం. ఆదికాండం 27వ అధ్యాయంలో వీరి వృత్తాంతం ఉంది. ఎదోమీయులకు క్షమాపణ మనస్సు లేదు, కక్ష సాధింపు మనస్తత్వం వీరిది. సోదరులు ఐక్యత కలిగి జీవించటం ఎంత మనోహరం! ఇశ్రాయేలీయులు తమ స్వదేశానికి వచ్చి తమ పురావైభవాన్ని అనుభవిస్తారు కాని దానికి ముందు ఎదోముకు తీర్పు, ఇశ్రాయేలుకు పశ్చాత్తాపము కలగాలి. ఎదోమును గురించిన ప్రవచనాలు నెరవేరాయి. అయితే ఇశ్రాయేలు శత్రువులందరిపైన తీర్పు నిలిచే ఉంటుంది. శేయీరు పర్వతమా, నేను నీకు విరోధిని అంటున్నాడు దేవుడు. ఎదోము పట్టణాలు ఎడారులవుతాయి, శేయీరు పాడుబీడైపోతుంది. రక్తపాతం నీకిష్టమా? ఆ రక్తమే నిన్ను తరుముతుంది. నీ పట్టణాలు మరల కట్టబడవు, అవి ఎప్పుడూ శిథిలాలే. 11వ వచనం, నా జీవము తోడు, నీవు వారి ఎడల పట్టిన పగ వలన, వారికి చూపిన అసూయ చొప్పున, క్రోధము చొప్పున నేను నీకు తగిన పనిచేసి నిన్ను శిక్షించటం వలన వారికి నన్ను నేనే తెలియపరుచుకుంటాను. చూచారా, ఎదోము వారికి ఎంతో కోపము, అసూయ. ఇశ్రాయేలు పొందిన ఆశీర్వాదాలను చూచి వీరు మత్సరపడతారు. వారి విజయాన్ని చూచి కోపగించుకుంటారు. యెరూషలేమును నాశనం చేయడానికి ఎదోమీయులు బబులోనుతో చేతులు కలిపారు. శత్రువుల మీదికి శిక్ష రావాలంటే అది నీ మీదికే వస్తుంది. అది దేవుని నియమం. 15వ వచనం, ఇశ్రాయేలీయుల స్వాస్థ్యం పాడైపోవటం చూచి నీవు సంతోషించావు. నీకు ఆ ప్రకారంగానే చేస్తాను. శేయీరు పర్వతమా, నీవు పాడవుతావు. ఎదోము దేశము యావత్తూ పాడైపోతుంది. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారు. ఓబద్యా గ్రంథం 10 నుండి 14వ వచనం వరకు ఎదోముపై తీర్పు ఎంత తీవ్రమైనదో చెప్పబడింది. నీ సహోదరుడైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము చెందుతావు. ఇక ఎన్నటికీ లేకుండా నిర్మూలమవుతావు. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందమొంద తగదు. యూదావారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింప తగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొన తగదు. ఎదోమీయులకు గర్వమెక్కువ, శేయీరు పర్వతం వారికి గర్వకారణం. హృదయపు గర్వం చేత వీరు ఆత్మవంచన చేసుకున్నారు. దేవుడు వారిని పైనుండి కిందికి పడతోశాడు. వ్యక్తులలో గాని ఒక జాతిలో కాని దేవుడు గర్విష్ఠులకు శృంగభంగం చేస్తాడు. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎదోము రాజ్యంలో పెట్రా అనే నగరం ఉంది. ఇది రాతిలో తొలిచిన ఊరు. అది శిథిలావస్థలో నేటికీ నిలిచి ఉంది. ఎదోము దేవుని ప్రజలకు విరోధి. ఇందులో నుంచే దేవ విరోధి అంత్యక్రీస్తు వస్తాడు. ఇశ్రాయేలు జాతి విషయంలో దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. వారు తమ స్వదేశానికి తిరిగి వస్తారు. అది ఆశీర్వాద స్థానం, అది సమాధాన స్థలం. అయితే శత్రువు అడ్డు తగులుతూనే ఉంటాడు. దేవుడు శత్రువుపై తగిన చర్య తీసుకుంటాడు. దేవుని ప్రజలు తమ స్వదేశానికి తిరిగి వస్తారు. దేవుణ్ణి ఆనందోత్సాహాలతో ఆరాధిస్తారు. శాంతి సమాధానాలతో హాయిగా జీవిస్తారు. శ్రోతలు, ఇప్పుడు మనం యెహెజ్కేలు 36వ అధ్యాయానికి వచ్చాము. ఇశ్రాయేలు జాతిపరంగా గత పాపాలకు ప్రాయశ్చిత్తం చెందాలి. దేవుడు వారిని క్షమిస్తాడు. అప్పుడే వారికి జాతీయ పునరుద్ధరణ. 5 నుండి 8వ వచనం వరకు, సంతుష్ట హృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండడానికి తమకు అది స్వాస్థ్యమని దానిని స్వాధీనపరుచుకొన్న ఎదోమీయులందరిని బట్టి
శేషించిన అన్యజనులను బట్టి నా రోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చాను. కాబట్టి ఇశ్రాయేలు దేశమును గూర్చి ప్రవచనమెత్తి పర్వతములతో, కొండలతో, వాగులతో, లోయలతో ఈ మాట తెలియచెప్పు. మీరు అన్యజనుల వలన అవమానము నొందారు గనుక రోషముతో, కోపముతో నేను మాట ఇచ్చాను. మీ చుట్టూ ఉన్న అన్యజనులు అవమానము చెందుతారని నేను ప్రమాణము చేస్తున్నాను. ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలానికి ఇశ్రాయేలీయులైన నా జనులు వస్తారు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలాలు ఫలిస్తారు. వారు త్వరలో స్వస్థలానికి వస్తారు. అయితే కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. ఆయనకు మన 1000 సంవత్సరాలు ఒక్క రోజుతో సమానం. 16 నుండి 18 వచనం వరకు. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశములో నివసించి దుష్ప్రవర్తన చేత, దుష్క్రియ చేత దానిని అపవిత్రపరిచారు. దేశములో వారు చేసిన నరహత్య విషయమై విగ్రహాలు పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరచిన దాని విషయమై నేను నా క్రోధమును వారి మీద కృమ్మరిస్తాను. ఇశ్రాయేలు భూమి, ఇశ్రాయేలు ప్రజలు ఈ రెండిటినీ విడదీయలేము. 19వ వచనం. వారి ప్రవర్తనను బట్టి వారిని శిక్షించి అన్యజనులలోనికి వారిని వెళ్లగొట్టగా వారు ఆయా దేశములకు చెదరిపోయారు. చూచారా, వీరిని ఈ విధంగా చెదరగొట్టింది దేవుడే. 21 నుండి 23వ వచనం వరకు. ఇశ్రాయేలీయులు పోయిన ఎల్లచోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడ్డాను. ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదుగాని అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చెయ్యబోయే దానిని చేస్తాను. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరుస్తాను. వారి ఎదుట మీ యందు నన్ను నేను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువైన యెహోవానని వారు తెలుసుకుంటారు. ఈ లోకంలో దేవుని బిడ్డలయందు ఆయన తన నామమును పరిశుద్ధపరచుకుంటాడు, ఘనపరచుకుంటాడు. ఈ లోకంలో అనేకులు దేవుణ్ణి, ఆయన సంఘాన్ని అపహసిస్తారు. అయితే యేసు నామమున ఒకానొక రోజు ప్రతి మోకాలు వంగాల్సిందే. ఇది దేవుని సృష్టి. ఆయన రాజ్యము వచ్చునుగాక, ఆయన నామము అంతటా పరిశుద్ధపరచబడునుగాక. 26వ వచనం. నూతన హృదయం మీకిస్తాను, నూతన స్వభావం మీకు కలుగచేస్తాను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిస్తాను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించే వారినిగాను, నా విధులను గైకొనే వారినిగాను మిమ్ములను చేస్తాను. వీరంతా నూతన జన్మానుభవం పొందుతారు. నా ఆత్మను మీ యందుంచుతాను. యోవేలు ప్రవచనం కూడా ఇదే. సర్వ శరీరుల మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించబోతున్నాడు. పెంతెకోస్తునాడు కొందరి అనుభవం, ఇప్పుడు అందరి అనుభవం కాబోతున్నది. ఆ రోజున పేతురు తన పెంతెకోస్తు ప్రసంగంలో ఏమన్నాడు? మేము మద్యపానం చేశామని మమ్ములను అపహాస్యం చేస్తున్నారా? ఇది యోవేలు ప్రవచనం. రక్షించబడిన బిడ్డలందరినీ పరిశుద్ధాత్మ యేసు శరీరంలోకి చేరుస్తున్నాడు. విశ్వాసులందరూ కలిసి యేసు శరీరమవుతున్నారు. మనమంతా ఆయన శరీరంలో అవయవములం. నా ఆత్మను మీ యందు ఉంచుతాను అంటున్నాడు దేవుడు. 28, 29 వచనాలు. నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసిస్తారు. మీరు నా జనులై ఉంటారు. నేను మీ దేవుడనై ఉంటాను. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షిస్తాను. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధిపరుస్తాను. వారు తమ స్వదేశంలో నివసిస్తారు. అక్కడ సర్వ సమృద్ధి. ఇశ్రాయేలుకు దేవుడు భౌతిక ఆశీర్వాదాలు వాగ్దానం చేశాడు గాని సంఘానికి పరలోక ఆధ్యాత్మిక ఆశీర్వాదాలన్నీ వాగ్దానం చేశాడు, ఇచ్చాడు కూడా. ఈ అధ్యాయం ముగింపులో గొప్ప ప్రవచనమున్నది. 35 నుండి 38 వచనం వరకు.
పాడైన భూమి ఏదెను వనము వలె అయిందని, పాడుగా నిర్జనముగా ఉన్న ఈ పట్టణాలు నివాసులతో నిండి ప్రాకారములు గలవి అయినవని చెబుతారు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టేవాడనని, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటేవాడనని మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుంటారు. యెహోవానైన నేను మాట ఇచ్చాను, దానిని నెరవేరుస్తాను. ఇశ్రాయేలీయులకు నేను ఈలాగు చేసే విషయంలో వారిని నా వద్ద విచారణ చేయనిస్తాను. గొర్రెలు విస్తరించున్నట్లుగా నేను వారిని విస్తరింపచేస్తాను. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు ప్రతిష్ఠితములైన గొర్రెలంత విస్తారముగా నియామక దినాలలో యెరూషలేముకు వచ్చే గొర్రెలంత విస్తారముగా వారి పట్టణములందు మనుష్యులు గుంపులు గుంపులుగా విస్తరించేటట్లు నేను చేస్తాను. ఇశ్రాయేలుకు అది సువర్ణయుగం, అదే వారికి ఆశాతార, నిరీక్షణ. ప్రియశ్రోతలు, దేవుడు సార్వభౌముడు, సింహాసనాసీనుడు. చెరలో ఉన్న ఇశ్రాయేలీయులతో మీరు స్వదేశానికి వెళతారు అంటే వారికి అసాధ్యమనిపించింది. కాని అది దేవునికి సాధ్యమే. వారి దేశంలో పంటలు సమృద్ధిగా పండుతాయి, శపితమైన భూమి సస్యశ్యామలమవుతుంది. దేవుని నామఘనతకై దేవుడు అన్యుల మధ్య గొప్ప కార్యాలు జరిగిస్తాడు. తన ప్రజలే కాదు, లోకములోని సమస్త జనులు రక్షించబడాలని దేవుని కోరిక. అన్యుల మధ్య దేవుడు తన ప్రజల ద్వారా మహిమ పొందగోరుతున్నాడు. దేవుడు తన మహిమను విగ్రహాలకు చెందనీయడు. ఆయన పౌరుషము గల దేవుడు. దేవుని ప్రజలే ఈ లోకంలో దేవునికి ప్రతినిధులు. సోదరుడా, సోదరి, నీవు నీ దేవునికి ప్రతినిధివిగా ఆయన గుణాతిశయములను ప్రచురం చేస్తున్నావా? దేవుడు ఇశ్రాయేలుకు భౌతికంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో అభివృద్ధిని వాగ్దానం చేశాడు. నూతన హృదయమిస్తానన్నాడు. తన ఆత్మను వారి యందు ఉంచుతాను అన్నాడు. నూతన నిబంధన వాగ్దానం చేశాడు. ఇది క్రీస్తునందే మానవతకు సంపూర్ణంగా సిద్ధించింది. ఎంత ఘోర పాపికైనా, అతని హృదయం ఎంత కల్మషంతో నిండి ఉన్నా నూతన హృదయం నీకిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. నీ పాపాలను తన రక్తంతో కడిగివేస్తాడు. ఆయన ఇచ్చే నూతన హృదయం, ఆయన నీలో ఉంచే పరిశుద్ధాత్మ. ఈ అనుభవంతో నీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. నీలో ఆశ్చర్యకరంగా పరివర్తన కలుగుతుంది. దేవుని వాగ్దానాన్ని నమ్మిన వారే ధన్యులు, తదితరులే అన్యులు. దేవుడు కొత్తది ఇస్తాను అంటుంటే పాతదానికి మాసికలు వేసుకుంటూ ఉండడం అవివేకం. దేవుని ప్రజలు పాపం చేయకూడదు. అలా చేశారు అంటే సిగ్గుపడాలి. పాపం చేసినా మనస్సాక్షి మొద్దుబారిపోయిన వారికి ఏమీ అనిపించదు. ఇశ్రాయేలీయులు తమ పాపాలను, గతంలో తాము చేసిన హేయ కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. తమ పాపాలను అసహ్యించుకొని వాటిని విసర్జించాలి. మారు మనస్సు పొందాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8, 9 వచనాలు. దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ వద్దకు వస్తాడు. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా, మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. వ్యాకులపడండి, దుఃఖపడండి, ఏడవండి. మీ నవ్వు దుఃఖానికి, మీ ఆనందం చింతకు మార్చుకోండి. దేవుని ఉన్నత ప్రమాణాన్ని గుర్తించి ప్రతి ఒక్కడూ తన భక్తిహీనతకు పశ్చాత్తప్తుడవ్వాలి. జీవితంలో పాపాన్ని పసికట్టాలి. దేవుణ్ణి బాధపెట్టినందుకు ఆయనను క్షమాపణ వేడుకోవాలి. అప్పుడు దేవునికి నీకు మధ్య దూరమే ఉండదు. ప్రజలు వేడుకుంటే దేవుడు కనికరిస్తాడు. దేవుడిచ్చే నూతన హృదయం పొందే వరకు దేవుని కనికరమును ఎవరూ పొందలేరు. ఆయన ఆహ్వానం అన్ని కాలాలకు, అన్ని జాతులకు, దేశాలకు వర్తిస్తుంది. ఈ సందర్భంలో మా శ్రోతలకు పాత కొత్త నిబంధనల వ్యత్యాసం చూపగోరుతాము. పాత నిబంధన రాతి పలక మీద రాయబడింది. అది ధర్మశాస్త్రం మీద ఆధారపడింది.
ధర్మశాస్త్రం నేర్చుకున్న వారికే తెలుస్తుంది. ధర్మశాస్త్రం ద్వారా దేవునితో సంబంధం భయంతో కూడినది, చట్టములకు శాసనములకు సంబంధించింది. అయితే కొత్త నిబంధన విశ్వాసి హృదయం మీద రాయబడింది. దేవుణ్ణి ప్రేమించాలి, ఆయనను సేవించాలి అనే కోరికపై ఆధారపడింది. ఇది అందరికీ తెలిసిన నిబంధన. ఈ కొత్త నిబంధన దేవునికి నీకు వ్యక్తిగత సంబంధాన్ని చూపుతుంది. ఈ అధ్యాయం 18వ వచనంలో దేవునికి చెందిన ప్రదేశాన్ని ప్రజలు 2 విధాలుగా అపవిత్రం చేశారని చెప్పబడింది. 1 రక్తపాతం, 2 అబద్ధ దేవతారాధన. రక్తపాతం వల్ల ప్రజలు మరణించారు. అబద్ధ దేవత పూజ వల్ల సత్యం మరణించింది. ఈ రెండిటినీ చేసి వారు ధర్మశాస్త్రాన్ని మీరిన వారయ్యారు. మరో మాట, ఇశ్రాయేలీయులు ఓటమికి గురై తమ మధ్యకు ఎందుకు చెదరిపోయారో నిజమైన కారణం ఇరుగు పొరుగు దేశాల ప్రజలకు తెలియదు. వారి దేవుడు వారిని ఆదుకోలేనంత బలహీనుడని, తమ దేవుళ్ల కంటే తక్కువ వాడని వారు భావించారు. కాని అసలు రహస్యమేమిటంటే, దేవుడు తన ప్రజలపై ఈ విధంగా క్రమశిక్షణను అమలుపరుస్తున్నాడు. దేవుడు తన పరిశుద్ధ నామ ఘనత కోసం కొన్ని పనులు చేయబోతున్నాడు. ఇశ్రాయేలును తిరిగి వారి దేశానికి తెచ్చి అలా పూర్వ క్షేమస్థితి పొందిన దేశంలో వారిని పరిశుద్ధ ప్రజలుగా చేస్తాడు. ఇలాంటి కనికరానికి వారు యోగ్యులు కాకపోయినా ఇది దేవుని కృప. ఇందుమూలంగా ఆయన ఘననామమునకు స్తుతి. దేవుని పేరు ప్రతిష్టలు ఆయన ప్రజలతో ముడిపడి ఉన్నాయి. వారి ప్రవర్తనను చూడడం వల్ల అన్యులలో దేవుని పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. ఇశ్రాయేలు వారి పట్ల తాను చేసిన ఘనకార్యాలను చూచి ప్రపంచ జాతులు దేవుని మహిమను గుర్తిస్తాయి. పాపికి దేవుని వాగ్దానాలు, కొత్త హృదయం, దేవుని ఆత్మ నింపుదల. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.